హాయ్ ఎవ్రీవన్, పిండి వంటలు చేసినప్పుడు చూడండి కడాయి ఇలా జిడ్డు పట్టి ఆయిల్ పట్టుకుంటుంది. దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం. అయితే నేను చెప్పే టిప్తో ఈజీగా క్లీన్ అవుతుంది. గుప్పెడు బియ్యం పిండి తీసుకొని కొంచెం ఇలా వేయాలి. తర్వాత స్టీల్ స్క్రబ్బర్తో ఇలా ఆయిల్ అంతా పోయేలా స్క్రబ్ చేయాలి. తర్వాత కొంచెం కొంచెం సోప్ తీసుకుంటూ ఇలా నేను చూపించేలాగా స్క్రబ్ చేశారనుకోండి, ఎంత జిడ్డు పట్టిన కడాయి అయినా కూడా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి, స్క్రబ్ చేస్తూనే ఎంత నీట్గా క్లీన్ అవుతుందో. ఇంకా అల్యూమినియం, ఐరన్ ఏ కడాయి అయినా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసేయచ్చు. ఇలా మొత్తం క్లీన్ చేశాక ఫైనల్గా వాటర్తో కడిగేశారనుకోండి, ఇంకా కొత్త కడాయి లాగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్ నచ్చిందనుకుంటా. ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడే ట్రై చేసేయండి. చాలామంది గార్లిక్ పీల్ తీయాలన్నా, ఆనియన్ కట్ చేయాలన్నా కూడా చిరాకు పడిపోతారు. అయితే ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసినప్పుడు ఆ స్మెల్ అనేది హ్యాండ్స్కి అలానే ఉండిపోతుంది. మనం వాష్ చేసుకున్నా కూడా కొంచెమైనా స్మెల్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, వాటిని కట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ తీసుకొని హ్యాండ్స్లో వేసుకొని చూడండి ఇలా రబ్ చేసి తర్వాత వాటర్లో హ్యాండ్స్ వాష్ చేసుకున్నారనుకోండి, స్మెల్ అనేది ఉండదు. చీమలు ఉన్న దగ్గర కొంచెం సాల్ట్ వేయడమైనా, లేకుంటే ఇల్లు తుడిచేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసి తుడిచారనుకోండి, ఇంకా చీమలు ఎక్కువగా రావు. నాన్ వెజ్ చేసినప్పుడు గిన్నెలు ఎంత క్లీన్ చేసినా కూడా అవి కొంచెం స్మెల్ అనిపిస్తాయి. అలాంటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లీన్ చేశారనుకోండి, ఈజీగా క్లీన్ అవుతాయి, ఇంకా స్మెల్ అనేది ఉండదు. బాగుంది కదా? ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.